జీవితంలో రిస్క్ తీసుకో. గెలిస్తే నాయకుడివి అవుతావు, ఓడితే మార్గదర్శకుడివి అవుతావు. మేలుకో, పైకి లే, లక్ష్యం చేరే వరకు ఆగవద్దు. శారీరకంగా, మేధోపరంగా, ఆధ్యాత్మికంగా నిన్ను బలహీనపరిచేది ఏదైనా దాన్ని విషంలా పరిగణించు. నిన్ను నువ్వు నమ్ము, ప్రపంచమే నీ పాదాల చెంత ఉంటుంది. నిన్ను నువ్వు నమ్మనంత వరకు నువ్వు దేవుడిని కూడా నమ్మలేవు. చేతి నిండా డబ్బులు ఉన్న మనిషి కంటే గుండె నిండా ధైర్యం ఉన్న మనిషి ఎందరికైనా ఎవ్వరికైనా ఆదర్శంగా నిలవగలడు. డబ్బు అనేది స్నేహితులను తయారు చేస్తుంది, శత్రువులను తయారు చేస్తుంది. అందుకే డబ్బును తెలివిగా వాడాలి అంటారు. నిజమైన స్వేచ్ఛ అంటే నీకు నచ్చినది చేయడం మాత్రమే కాదు, నీకు నచ్చనిది చేయకపోవడం కూడా. బ్రతకడం కోసం రాజీ పడే కన్నా మనకు నచ్చేలా బ్రతకడం కోసం యుద్ధం చేయడమే ఉత్తమం. మన అలవాట్లు మన నియంత్రణలో ఉంటే మన ఆలోచనలు మన నియంత్రణలో ఉంటాయి. మన ఆలోచనలు మన నియంత్రణలో ఉంటే మన జీవితం మన అదుపులో ఉంటుంది. నీ తలరాతలో ఎన్ని కష్టాలు ఉన్నా నీ ఆలోచనలలో అణువంతైన భయం లేనప్పుడు నీ తలరాత నిన్ను ఎప్పుడూ బాధించదు, నీకు ఎప్పుడూ భారం కాదు. గొప్ప పని పూర్తి చేయుటకు పట్టుదలతో కూడిన కృషి చాలా కాలం పాటు అవసరం. మనకు వెచ్చదనం ఇచ్చే అగ్ని మనల్ని దహించగలదు కూడా. తప్పు అగ్నిది కాదు. నిన్ను నువ్వు బలహీనుడవని భావించడమే అతిపెద్ద పాపం. హృదయానికి మెదడుకి మధ్య సంఘర్షణలో నువ్వు హృదయాన్నే అనుసరించు. మాటలు ద్వితీయం, కానీ ఆలోచనలు సజీవం. అవి చాలా దూరం ప్రయాణిస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. If you like, please like, share and subscribe our channel.